నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి మహాతల్లి మేరీ క్యూరీ. ఆమె జీవితాన్ని కనుక మనం గమనిస్తే అత్యంత పేదరికంలో చిన్నతనంలో తల్లిని కోల్పోయి తండ్రి యొక్క ప్రోత్సాహంతో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసిస్తూ ఉన్న కొద్ది ధనంతో రొట్టె ముక్కలు కొనుక్కుని నీటిలో ముంచుకుని తినేది, ఉన్నతంగా చదువుకుని సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా జీవించాలని చెప్పి ఒక్క రంగంలో నోబెల్ బహుమతి సంపాదించడం చాలా కష్టం. అంటే అలాంటిది ఫిజిక్స్లోను కెమిస్ట్రీలోను రెండు రంగాల్లోనూ కూడాను నోబెల్ బహుమతి సంపాదించినటువంటి ఏకైక మహిళగా ప్రపంచ కీర్తి గడించింది. తన యొక్క కష్టం కారణంగా తన భర్తకి, తన యొక్క ప్రొఫెసర్కి, తన యొక్క కూతురికి, తన యొక్క అల్లుడికి ఇలా మొత్తం అందరికీ కలిపి 6 నోబెల్ ప్రైజులు తీసుకొని వచ్చి తన పుట్టిన దేశానికి, తను పెరిగినటువంటి దేశానికి రెండింటికి కూడా కీర్తి తెచ్చినటువంటి మహాతల్లి మేరీ క్యూరీ. రేడియో ధార్మికతలో తన పరిశోధనలు చేసి క్యాన్సర్ నివారణ కోసం రేడియో థెరపీ చికిత్సను అందించి కొన్ని కోట్ల మంది ప్రాణాలను కాపాడినటువంటి తల్లి. ఆమె కనుక పేటెంట్ రైట్స్ తీసుకుంటే పేద ప్రజలకు ఆ యొక్క వైద్యం అందదని చెప్పి, నాకు డబ్బుతో సంబంధం లేదు, పేద ప్రజల ప్రాణాలు నాకు ముఖ్యమని చెప్పి ఎంతో ఉదాత్తమైనటువంటి ఆలోచనలతో పెరిగినటువంటి మహాతల్లి. సమాజ హితం కోసం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు ఎప్పటికీ కూడా చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పి అలాంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం పిల్లలకు నేర్పించాలి. మంచి జీవన విధానాన్ని పిల్లలకి చిన్నతనం నుంచి అలవర్చుదాం. ధన్యవాదాలు. జై హింద్.